Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ తరపున ఒక్క రిక్వెస్ట్ గైస్, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ బాక్స్లోకి వచ్చేసి ఐ ఆమ్ ఇండియన్ అని కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఇది ఇండియన్ తరపున ఒక వీడియో లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది ఒక క్రియేటివిటీ గైస్. ఎవరైతే ఖచ్చితంగా ఇండియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే సో మేబీ మీకే యూస్ఫుల్ అవుతుంది. ఆ ఇండియన్ ఎందుకు చెప్పానని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే లైక్ చేసి వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పక్కనే ఉంటుంది, గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని సెటప్ చేయండి. ఐ ఆమ్ ఇండియన్ అని కామెంట్ బాక్స్లో కూడా చేయండి గైస్. ఓకే, వీడియో ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఎక్కువ మంది ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా. Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. Yeah, you ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. No fear, see clear, you deserve to be great. I know it feels like things get in your way. Push through those walls and the others will fall. Sit up, stand tall, you can get through it all. I need some energy, anxiety's no friend to me. I have a short memory, I don't really remember things. That's how I move on, that's how I stay strong. A new day's on, I'll keep moving right along. And I feel like the pain in the past, it needs to stay in the past. You gotta take off the cast. I wanna feel like I'm a new person. I wanna have clear vision and purpose. And I feel like the pain shouldn't last. If you can move on and past the things that make you feel bad, and you can change in your brain, I'm certain. I've done it before and man, I'm not perfect. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. పెట్టుకోండి, ఓకేనా. సో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ యాడ్ ఇస్తాను అండ్ మనకు ప్రాపర్గా ఈ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారు, ఆ వీడియో ఇలా ఉండిపోతుంది. ఇప్పుడు పైన షేర్ ఆప్షన్ టచ్ చేసి మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, ఎక్స్పోర్ట్ ప్రాసెస్ అయితే అవుతుంది గైస్. మీ తరపున ఒక్క రిక్వెస్ట్, ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే ఇండియన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. ఐ ఆమ్ ఇండియన్ అని సబ్స్క్రైబ్ అయితే ఇంకా అస్సలు వదలొద్దు, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ అని సెటప్ చేయండి. ఎందుకంటే చెప్పాను కదా ఇండియన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఇండియన్స్ లైక్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఒక్కసారి మనం బ్యాక్ వచ్చేసి అండ్ మళ్ళీ బ్యాకప్ వచ్చేయండి అండ్ న్యూగా మళ్ళీ ప్రాజెక్ట్ను ఓపెన్ చేయండి 9:16 days అని. ఓకే, సో అండ్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి గాయస్. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏదైతుందో మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సేమ్ అందులోంచి బ్యాక్గ్రౌండ్ అక్కడ మీరు ఎన్ని సెకండ్లు అయితే తీసుకున్నారో అన్ని సెకండ్లు యాడ్ చేయండి.
మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇంకొక వీడియోని టచ్ చేయండి. ఓకే, సో మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని నేను ఇక్కడ యాడ్ ఇచ్చేసాను. అదే వీడియోని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి అండ్ సేమ్ వీడియోని టచ్ చేసి కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఆప్షన్ ఎనేబుల్ చేసి అండ్ ఇది 28 ఉండేది ఒక 39 అలా పెట్టేసి 50 ఉండేది ఒక 54 అలా పెట్టేయండి. ఓకే, సో అండ్ రైట్ క్లిక్ పెట్టుకోండి. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గైస్ ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలి మనకు. ఓకే, సో ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలి కనుక నేనైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇదైతే సెలెక్ట్ చేశాను. లేదు ఇది వద్దులేండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ చెప్పాను కదా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలని, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అది కూడా కొంచెం బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఇదే ఫోటోని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసాను. ఓకే, సో అదే ఫోటోని వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేస్తున్నా. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. కరెక్ట్గా మనకు ఆ లేయర్ ఎంత ఉందో అంతే లెంత్ పెట్టుకోండి, ఎక్స్ట్రా కూడా పెట్టుకోవద్దు. ఓకే, సో అండ్ మనకు స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి అండ్ మనకు ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ వీడియో ఉంది కదా, ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రాపర్గా ఆ వీడియోని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి. ఓకే, సో ఇది సెండ్ టు బ్యాక్ ఆప్షనే పెట్టుకోండి. ఓకే, సో మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షనే పెడదాంలేండి. ఓకే, ఫైన్, మనకు సెండ్ టు బ్యాక్ ఆప్షనే పెడదాం. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ మనకు ఏదైతుందో ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ గ్లాస్ బ్లర్ను సెలెక్ట్ చేయండి. అండ్ ఇదే లేయర్ను కూడా వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి. బ్యాకప్ వచ్చేయండి, సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ సెట్టింగ్ని ఈ విధంగా ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసి ఆ బ్లర్ని వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేయండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి అండ్ మనకు ప్రాపర్గా మళ్ళీ దానిని బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది. సో చూడొచ్చు మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే ఇంకోటి ఒక వీడియో కూడా ఇస్తాను. ఓకే, సో ఈ వీడియోను కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఇక్కడ అంటే ఐ మీన్ ఒక PNG ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టుకోండి అండ్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే ఇక్కడ నేను ఇంకోటి ఒక ప్రాపర్గా ఒక PNG ఫార్మాట్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, షాడో అనమాట. ఈ షాడోని కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్లో పెట్టేసి అదే షాడోని వీడియోని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేయండి. ఓకే, సో నేను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేశాను. ఓకే, ఫైన్, ఇప్పుడు మనకు ఒక బ్లాక్ కలర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే కలిపి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకోటి ఒక కలర్ఫుల్ పార్టికల్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ కలర్ఫుల్ పార్టికల్ వీడియో లింక్ కూడా మీకు అక్కడే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని అండ్ ఇది కూడా మీరు ఏం చేస్తారు, ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకోండి అండ్ బ్యాకప్ వచ్చేయండి. సేమ్ కిందికి వస్తే మళ్ళీ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అండ్ గైస్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ స్నాచురేషన్ ఫుల్గా డౌన్ చేయండి. వైట్ లేక్ వస్తాయి పార్టికల్స్, దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం. ఓకే, సో మ్యూట్ చేసి అండ్ స్టార్టింగ్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతో పాటే ఇక్కడ ఇంకోటి ఒక లిరిక్స్ కూడా ఇస్తాను. ఐ మీన్ నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అనే మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఫైన్, ఇది కాదు నేను ఇచ్చిన లిరిక్స్, వేరే లిరిక్స్. లేయర్ మీద టచ్ చేసి వెళ్ళేసి అండ్ మనకు నేను ఇచ్చిన లిరిక్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి, నేను ముందే చెప్తున్నాను. ఓకే, సో ఫుల్ స్క్రీన్ ఉండేటట్టు చూసుకుంటేనే మనకు వర్కింగ్ అవుతాయి, లేకపోతే అవ్వవు అనమాట. ఓకేనా, సో ఫైన్, మనకు ఈ లిరిక్స్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. ఓకే, సో అదే లిరిక్స్ని టచ్ చేశాను. కిందికి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఆ లిరిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిరిక్స్ని కరెక్ట్గా ప్రాపర్గా నేను తెచ్చేసి ఇక్కడ కింద పెడుతున్నాను. ఓకే, సో కింద అంటే కరెక్టే ఇక్కడ సెంటర్లో అండ్ దానిని ఆ లిరిక్స్ని ఇలా జూమ్ చేశాను. ఓకే, సో జూమ్ చేసి ప్రాపర్గా మనకు స్క్రీన్ లెవెల్ ఎంత ఉందో అంత లెంత్ మూవ్ చేశాను. ఓకే, సో అండ్ మూవ్ చేసి అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేసా. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేద్దాం. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు లిరిక్స్ వచ్చేసాయి అండ్ ఎఫెక్ట్ వచ్చేసినాయి. అండ్ దానికి మీరేం చేస్తారు, ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క డాట్లో పెద్ద డాట్ను పెట్టేసి ఈ పెయింట్లో వాటర్ పెయింట్ పెట్టేసి కలర్లో వచ్చేసి బ్లాక్ అని పెట్టుకొని అండ్ కొంచెం ఓకే సో ఈ లెవెల్లో మీరు కొంచెం డ్రాగ్ చేయాలి. ఓకే, సో డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి ఆ లేయర్ను. ఓకే, సో ఎందుకు ఆ లేయర్ను సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టమని ఇప్పుడు చూపిస్తాను. లిరిక్స్ చూడండి ఎంత హైలైట్ అయిపోతాయో. అండ్ అది పెట్టేసి అండ్ ఇప్పుడు మన ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ ఫోటోని కూడా అంటే సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పుడు లిరిక్స్ చూడండి కొంచెం కలర్ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్లీ లేయర్ మీద టచ్ చేసి మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ ఒక బార్డర్ అనేది ఇస్తాను. ఓకే, ఈ బార్డర్ను కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ బార్డర్ను కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్లో పెట్టేసి మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, సో ఇంకా అడ్జస్ట్ చేసుకొని
వీడియోని ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఇంకా టోటల్లీ వీడియో కంప్లీట్ గాయస్. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమండి. ఓకే, సో పైన షేర్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేసి మీకు ఏ క్వాలిటీ అంటే క్వాలిటీ సెలెక్ట్ చేసి సేవ్ యాజ్ వీడియో. ఓకే, సేవ్ అయితేనే మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై ఇండియన్. థ్యాంక్ యూ.